బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో భారీగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో 86 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇటీవల మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ చేయుత కార్యక్రమానికి పోలీసులు చేపట్టారు. ఈ కార్యక్రమం కింద లొంగిపోయిన ప్రతి సభ్యుడికి ఇవాళ 25,000 రూపాయల చెక్కును ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు. లొంగిపోయిన వాళ్లలో 66 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారు. తీయాలన్నా క్లస్టర్లు కానీ ఏఈలు కానీ గత నెలలో ఇది రెండోసారి ఈ సమావేశం ఏర్పాటు చేయడం. ఇంతకుముందు లాస్ట్ మంత్లో చేసిన సమావేశం ఆ సందర్భంగా 40 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు, సానుభూతి పరులు సరెండర్ అయినప్పుడు లాస్ట్ మంత్లో పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈరోజు దాదాపు మొత్తం 85 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు, కేసీఎం కమిటీ మెంబర్లు, సానుభూతి పరులు, వాళ్ళు వివిధ కమిటీలో పనిచేస్తున్న వాళ్ళు అందరూ ఈరోజు పార్టీ సిద్ధాంతాల్లో వదిలేసి జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చిన సందర్భంగా వారికి మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానిస్తున్నాము. ఈరోజు సమావేశంలో కొత్తగూడెం ఎస్పీ రోహిత్ గారు, ములుగు ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, మా ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారి ఋత్విక్ సాయి గారు, మన సిఆర్పిఎఫ్ కమాండెంట్ కమల్ వీర్ గారు, శ్రీ కమాండెంట్ ప్రీతా గారు, హిమాంశు గారు, వీళ్ళందరూ ఈరోజు సమావేశంలో పాల్గొంటున్నారు. ఈరోజు లాస్ట్ మంతే చెప్పడం జరిగింది సందర్భంగా అందరికీ, మా మావోయిస్టు సభ్యులందరికీ, వారందరికీ రండి, వచ్చి ముందుకు వచ్చి ఈ కాలం చెల్లిన సిద్ధాంతాలు ఉద్దేశం ముందుకు వస్తే మా పోలీస్ శాఖ తరఫున మేము తప్పకుండా సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. వాటికి స్పందించి ఈరోజు మొత్తం 86 మంది ఈరోజు వచ్చి మా ముందుకు రావడం జరిగింది. వారిని ఆహ్వానించి తెలుగు రాష్ట్రాల్లో భారీగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో 86 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇటీవల మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ చేయుత కార్యక్రమానికి పోలీసులు చేపట్టారు. ఈ కార్యక్రమం కింద లొంగిపోయిన ప్రతి సభ్యుడికి ఇవాళ 25,000 రూపాయల చెక్కును ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు. లొంగిపోయిన వాళ్లలో 66 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, వినిపిస్తుందా? ఏదైతే గత కొంతకాలంగా మనం చూస్తున్నామో, ఏదైతే మావోయిస్టులు లొంగిపోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి, మరోవైపు ఎన్కౌంటర్లు కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మృత్యువాత పడ్డ మావోయిస్టులను కూడా మనం గత వారం రోజుల్లో కూడా చూస్తున్నాం. మరోవైపు చూసుకుంటే కనుక మరికొందరు మావోయిస్టులు చేయుత కార్యక్రమం ద్వారా, ఏదైతే పోలీసు యంత్రాంగం చేయుత అనే కార్యక్రమం చేపట్టిందో ఆ కార్యక్రమం ద్వారా చాలామంది వందల సంఖ్యలో నక్సలైట్లు లొంగిపోతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మావోయిస్టులు లొంగిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒకవైపు ఏమో మావోయిస్టులని ఏదైతే జనజీవన స్రవంతిలోకి రండి, తద్వారా మీ జీవితాన్ని మరింత సుఖమయం చేసుకోండి, కాలం చెల్లిన ఈ ఏవైతే సిద్ధాంతాలు ఉంటాయో సిద్ధాంతాల వల్ల ప్రజాస్వామ్యానికి చేటు జరుగుతుందే తప్ప ఏమాత్రం మేలు కలగదని చెప్పేసి ఏదైతే
పోలీసు యంత్రాంగం చేపట్టిన చేయూత కార్యక్రమాలను విస్తృత ప్రచారం చేస్తున్న నేపథ్యంలోనే కొందరు మావోయిస్టులు లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు తాజాగా 10ల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 86 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అందులో మనం చూసుకుంటే కనుక 20 మంది మహిళలు ఉన్నారు, అదేవిధంగా 66 మంది పురుషులు కూడా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక మనం ఒకసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత 4 నెలలుగా కూడా ఈ కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో దాదాపు 203 మంది మావోయిస్టులు లొంగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఏదైతే ఆపరేషన్ చేయుత సక్సెస్ అవుతుంది అనేది మాత్రం మనం ఈ లొంగిపోయిన మావోయిస్టులను చూసి మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే లొంగిపోయిన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా బీజాపూర్ జిల్లాకు సంబంధించి బీజాపూర్ అదేవిధంగా సుక్మా జిల్లాలకు సంబంధించిన సభ్యులుగా మనకు పోలీసులు తెలియజేయడం జరిగింది. ఏదైతే ఆదివాసీల అభివృద్ధికి అడ్డంకిగా మారిన నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ చేయుత చేపట్టారు. ఎవరైతే జీవన స్రవంతిలోకి వస్తారో వాళ్ళకందరికీ కూడా చేయుత కల్పించి వాళ్ళు కూడా అభివృద్ధి పదంలో సాధించే దిశగా పోలీసు యంత్రాంగం అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ఎవరైతే లొంగిపోయిన మావోయిస్టులు ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి 25,000 రూపాయల అది కూడా అందజేయడం జరిగింది. ఆర్థిక సాయం కూడా అందజేయడం జరిగింది. తద్వారా అటు మరికొంతమంది మావోయిస్టులు లొంగిపోవచ్చు అనే ఒక వ్యూహాత్మకంగానే ఈ విధంగా చేశారని చెప్పొచ్చు. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏదైతే మార్పు వస్తుందో తద్వారా జిల్లాలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. శ్రీలత, శ్రీనివాస్, నిండా మొన్నటి వరకు నువ్వా నేనా అన్నట్టుగా ఎదురుకాల్పులు జరుపుకున్న మావోయిస్టులు పోలీసులు సడన్గా మావోయిస్టులు ఇంతమంది ఒకేసారి చేంజ్ అయ్యి వచ్చారు అంటే దీని వెనకాల ఏమైనా రీజన్స్ ఉన్నాయా? అంటే మార్పు నిజమే అంటారా, లేకపోతే మళ్ళీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? శ్రీలత, మనం ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంది. ఏదైతే ఎన్కౌంటర్లు కావచ్చు, మావోయిస్టులకు పోలీసుల మధ్య జరుగుతున్న ఏవైతే ఎన్కౌంటర్స్ కావచ్చు, ఇవి ఒకవైపు జరుగుతూనే ఉన్నాయి, మరోవైపు ఈ లొంగుబాటు కార్యక్రమం కొనసాగుతుంది. కానీ ఇటీవల మనం చూసుకుంటే కనుక ఛత్తీస్గఢ్ ప్రాంతంలో గత వారంలో దాదాపుగా 2 నుంచి 3 ఎన్కౌంటర్లు జరిగాయి. అందులో 10ల సంఖ్యలో మావోయిస్టులు కూడా మృతి చెందడం జరిగింది. ఆ తర్వాతనే మనకి మావోయిస్టులు ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వంలో తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. తాము కూడా కాల్పులు విరమిస్తాము, ప్రభుత్వం కూడా విరమించాలి, శాంతియుత చర్చలు జరపాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనం ఒకవైపు చూసుకుంటే కనుక నక్సలైట్లే మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవైపు శాంతి కోరుకుంటున్నారో, మరోవైపు అభివృద్ధి కోరుకుంటున్నారు. ఇంకో చూసుకుంటే కనుక ఏదైతే మావోయిస్టులు ఒక్కొక్కరుగా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందడం కూడా వాళ్ళకి ఒక దిగ్భ్రాంతి కలిగిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే కొందరు మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి ఏదైతే పోలీసులు తీసుకొచ్చిన చేయుత కార్యక్రమం తోడ్పాటు అందిస్తుందని మనం చెప్పచ్చు. అందుకోసమే మావోయిస్టుల మీద ఏవైతే పోలీసులు ఎదురుకాల్పులు జరపడము, అదేవిధంగా ఎన్కౌంటర్లు జరపడము గత వారం రోజులు కూడా జరిగింది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే కనుక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు లొంగుబాటు కార్యక్రమం కూడా చేయుత కార్యక్రమం కూడా కొనసాగుతూ వచ్చింది. ఇప్పటివరకు 206 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చేయుత ద్వారా వాళ్ళకి ఏవైతే ఉపాధి అవకాశాలు కల్పించడము, అదేవిధంగా వారికి 25,000 రూపాయల సహాయం కూడా అందించడం జరిగింది. తద్వారా మావోయిస్టులు ఎదుగుదలకి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా మావోయిస్టులు లొంగిపోవడం అనేది ప్రభుత్వం అయితే ఒక స్వాగతిస్తుంది. తద్వారా ఏదైతే రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కలగకుండా ఉంటుంది అని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. శ్రీలత, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.